వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. అయా ఈ ప్రాంతకాల సమయంలో నాయన ఇదిగో మీ పాదాల దరి చేరిన తండ్రి, అయా మీకు స్తోత్రాలు, మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభు మీరు ఇచ్చిన ఇట్టి గొప్ప సదావకాశమును బట్టి మీకు వందన స్తుతులు ఇస్తూ ఉన్నాను అయ్యా. ఇదిగో నా దేవా, ఇంతవరకు నాయన మాటల ద్వారా, వాక్య లేఖనాల ద్వారా, అపోస్తుల విశ్వాస ప్రమాణము ద్వారా నా ప్రభువా అయా మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నారు. అందును బట్టి మీకు స్తుతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి నా దేవా మీకు వందనాలయ్యా. మీ దాసులు నా ప్రభువా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని బలపరిచి స్థిరపరిచి తద్వారా నాయన చేరి వచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ దాసుల ద్వారా నా ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. మీరే మాట్లాడండి అయ్యా, మీరే బోధించండి, హెచ్చరించండి నా ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో మీ దాసులు నా ప్రభువా మీ వాక్య లేఖనాలను విశదపరిచి విరచి పంచిపెడుతూ ఉన్నప్పుడు నాయన వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థము చేసుకునే మనస్సును దయచేసి నా ప్రభు వాక్య లేఖనాలు సారముగా జీవించగలుగునట్లుగా నా దేవ. ఎందుకంటే అపాయకరమైన అంతి భయంకరమైన దుర్దినాలలో నా ప్రభువ, రాకటి దినాలలో మేము బ్రతుకుతూ ఉన్నాము గనక నీ వాక్కులు నా ప్రభువ నాయన అయా మాకెంతైనా అవసరమై ఉన్నాయి గనుక నా ప్రభువ నా తండ్రి అట్టి వాక్కుల చేత మీరు మమ్మలను బలపరచండి, తృప్తిపరచండి అయ్యా. ఇదిగో నీ వాక్యము బ్రతికించేది, మా బాధలో అదే మాకు నెమ్మదినిచ్చేది గనుక నా ప్రభువ అయా. చీకటిలో ఉన్న వారికి వెలుగును కలిగించేది గనుక నాయన, నశించిపోతున్న వారికి జీవమునిచ్చేది, రక్షించేది గనుక నా తండ్రి అయా. పుట్టము వేయబడిన నీ మాటల చేత నా తండ్రి ఈ దినమున మీరు మమ్మలను బలపరిచి స్థిరపరచమని విని విడిచిపెట్టగా నా దేవ కంఠభూషణముగా ధరించుకోగలగడానికి నీ సహాయము దయచేయమని, మీదట జరగనైనా ప్రతి క్రమములో మీరు తోడుగా ఉండమని, జాయిన్ అయిన మా ఆత్మీయులను బట్టి జాయిన్ అవ్వాల్సిన వారు త్వరగా జాయిన్ అవుటకు నీ కృపా సహాయము దయచేయమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. జాన్ సెట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాల్చును. సుపరిచితమైన ఈ పాటలని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి మన మధ్యలో బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, ప్రైజ్ ది లార్డ్ అండి. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉందన్న. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు, ప్రార్థన పాయింట్స్ చెప్దామని ఆశపడుతున్నానండి. ముఖ్యంగా కిరణ్ గురించి మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు కదా. కిరణ్ అంటే మరి మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. కొత్త వారి కొరకు ఒకసారి చెప్దామని. కిరణ్ అంటే మా యొక్క వదిన గారి అల్లుడి గారు, బాపట్ల నుంచి జాయిన్ అవుతూ ఉంటారు. కే రత్న మంజుల గారు అని చెప్పేసి, ఆవిడ మా వదిన గారు, మేనత్త కూతురు అనమాట. రిటైర్డ్ ప్రిన్సిపల్. తను ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి రిటైర్డ్ ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు. వారికి 2 కుమార్తెలు. పెద్ద కూతురు హస్బెండ్ అల్లుడు గారు, ఆయన సౌదీ అరేబియాలో జాబ్ చేసుకుంటూ సెలవులకని గత అక్టోబర్లో బాపట్లకి వచ్చి మళ్ళీ తిరిగి హైదరాబాద్ లో ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నప్పుడు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ లోని మేజర్ యాక్సిడెంట్ అయింది. తనకి వెన్నెముక మీద ఈ మెడకి క్రింద భాగంలో ముఖ్యమైన ప్రాంతంలో బాగా డ్యామేజ్ అవటం వల్ల తల నుంచి క్రిందకి తనకి స్పర్శ కోల్పోయాడు. మొత్తం తనకేమి తెలియదు. ఇక చేతులు కాళ్ళు తగిలించలేడు, అసలు ఊపిరి కూడా తీసుకోలేకపోవటం వల్ల చాలా కాలం వెంటిలేటర్ మీద ఉండటం, అలాగే
అపోలో హాస్పిటల్లో వాళ్ళు ఆపరేషన్స్ చేశారు. అయితే ముఖం వరకు బాగుంటది, అన్ని ఫీలింగ్స్ అంతా తనకి నార్మల్ గా అనిపిస్తుంది ఫేస్ చూసినప్పుడు. మనం మరి సహోదరి ఝాన్సీ గూడపాటి గారు వారు విజిట్ చేశారు. మరి అయితే అపోలోలోని మరి దాదాపు చాలా ఖర్చు అయిపోయింది. ఇప్పటికొచ్చి 1 crore పైన అయిపోయిందండి. అయితే తనకి ఊపిరి తీసుకునే పరిస్థితి లేదు, అందువల్ల వెంటిలేటర్ మీద పెట్టారనమాట. ఒక నెలన్నర క్రితం మరి మన మధ్యలో వాక్య పరిచయం చేసే డాక్టర్ శాంసన్ సుజిత్ గారు, వారికి యూనిక్ ఆర్ట్రస్ట్ అని ఒక సంస్థ ఉన్నది హైదరాబాద్ లో. మరి ఆ డాక్టర్ గారు కూడా బ్రెయిన్ అండ్ స్పైన్ డాక్టర్ గారు కాబట్టి ఆయన్ని మేము ఎంతగానో రిక్వెస్ట్ చేసాము. వారి సంస్థలోకి ఆయన కిరణ్ ని అడ్మిట్ చేసుకుని ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ దాంట్లో భాగంగా ఒక సజెషన్ చేశారు. ఏంటంటే ముంబైలో ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ చేసి ఊపిరి తీసుకోవడానికి అవసరమైన ఒక పరికరం తన ఊపిరితిత్తుల క్రిందన డయాఫ్రమ్ లో ఒక ఎలక్ట్రానిక్ పరికరం అమర్స్తే అది ఊపిరి తీసుకోవడానికి సహాయం చేస్తుంటది. బయట నుంచి రిమోట్ తోటి కంట్రోల్ చేయొచ్చండి. అంటే దాదాపు దానికి ఒక 60 లక్షల వరకు అవుతుందంటే. సరే, పాపం చాలా ప్రయాసతోటి మరి డబ్బు విషయం ఒక ప్రయాస వచ్చు. మరి కిరణ్ భార్య, తన పేరు దివ్య, తన జాబ్ కూడా మరి ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్. తను ఆ జాబ్ కూడా వదిలేసి మరి భర్తకి సేవ చేస్తా ఉంది. అయితే ముంబైలో ఆపరేషన్ చేసినప్పుడు చాలా వరకు సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఊపిరి తీసుకోగలుగుతున్నాడు. అయితే ఒక రోజుకి 4-5 గంటలు ఆ వెంటిలేటర్ లేకుండా ఉండగలుగుతున్నాడు. కూర్చోబెట్టారు, అంటే తనంతటి తను కూర్చోలేడు కానీ సపోర్ట్ తోటి కూర్చోబెట్టారు. ఇది ప్రజెంట్ డెవలప్మెంట్ అండి. మీరు ప్రార్థనలు పట్టుకోండి. ప్రార్థిస్తున్న ఇప్పటికే చాలా మంది ప్రార్థిస్తున్నారు, ముఖ్యంగా మన సహోదరులు మరి 3 గంటల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నారు. వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి కుటుంబం తరపున మీకు కృతజ్ఞతావందనములు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థనలో కంటిన్యూ అవ్వాల్సిన కోరుచున్నాను. అలాగే మా అక్క కే సుమంతి జాయిన్ అయ్యారు. సుమంతి కుంచుకర, తనకి మనవడు పుట్టాడు, కూతురికి బాబు. కొద్దిగా అండర్ వెయిట్ ఉండటం వల్ల హాస్పిటల్లోనే చిన్న పిల్లల్ని పెట్టే ఐసీయూలో ఉంచారు. బాబు కొద్దిగా మరి ప్రెగ్నెంట్ స్టేజ్లోనే వాడికి అందవలసిన ఆక్సిజన్ లెవెల్స్ సరిగా అందకపోవడం వల్ల ఫార్మేషన్ పూర్తిగా వెయిట్ ఫార్మేషన్ అవ్వలేదు. సో ప్రజెంట్ ఆ వెయిట్ కోసం వాళ్ళు డాక్టర్ గారి ఇదిలో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. సో ఆ బాబు కోసం కూడా మీరు ప్రార్థించవలసింది. బాగా అండర్ వెయిట్ ఉన్నాడు, వెయిట్ పికప్ చేయాలి. ప్రీ మెచ్యూర్డ్ కాదు కానీ అండర్ వెయిట్ ఉన్నాడు. సో ఇవన్నీ ప్రార్థన అంశములు. మరి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి అని విన్నాను. ఝాన్సీ గూడపాటి సిస్టర్ గారి పాప మరి మంచి రిజల్ట్స్ తోటి పాస్ అయిందాం. అమ్మ మీరు చెప్తారా? ఓకే అన్న, అదే నిన్నే వచ్చినాయి అన్న. 95% వచ్చింది పాపకి. మరి ఈ రోజు అందరూ ప్రార్థన చేస్తున్నారు. జామి రవికుమార్ గారు కూడా అసలు మర్చిపోకుండా చేస్తున్నారు. వారికి ప్రార్థించిన మీ అందరికీ వందనాలు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. కంగ్రాచులేషన్స్ అమ్మా, మా అందరి తరఫున మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ప్రార్థన చేద్దాం. మనం ఈ విధంగా సంతోషిస్తా ఉన్నాం. నేను ఎంతగానో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. అయితే మరి ఈరోజు ప్రసీద సిస్టర్ గారు మార్నింగ్ ప్రార్థన చేస్తూ ఎవరో ఈ రిజల్ట్స్ విషయంలో ఎక్కడో మన స్టేట్ లోనో మరి ఎక్కడ ఏ రాష్ట్రంలోనో ఒక స్టూడెంట్ పాస్ అవ్వలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసిందంట. వారి గురించి కూడా ప్రార్థన చేశారు. ఈ యొక్క విషయాలు చూసినప్పుడు మనం
మనం ఆ ఏరియాస్ కూడా ప్రార్థన చేయాలనిపిస్తా ఉంది. సో ప్రార్థన చేద్దామండి. ఈ చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నాయన ఈ యొక్క నూతన దినమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభువా. నాయన తండ్రి, నాయన ఈ యొక్క ప్రాతకాల వేళ మీరు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను వాడుకోనండి ప్రభువా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ మెసేజ్ ఉంచిన యూట్యూబ్ లో ఉంచిన వారందరికీ కూడా నాయన మీరు ఆశీర్వాదం అనుగ్రహించండి. స్తోత్రం చెల్లించుకొంచి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి కొన్ని వారాలుగా ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద పైటీ ఆఫ్ ప్యూరిటాన్స్ అని ఒక అంశం మీద నేను మీతో పంచుకొని ఉన్నాను. ప్యూరిటాన్స్ గురించి మీకు తెలియజేశాను. ప్యూరిటాన్స్ అనేవారు 17వ శతాబ్దంలో, అంటే 1600 ఆ సంవత్సరాల్లో మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక మూవ్మెంట్, అంటే వారు ఒక సమాజంగా ఒక వెల్లువెత్తారు. వారి యొక్క మెయిన్ హృదయ వాంఛ ఏంటంటే ప్రభు కొరకు ప్యూర్ గా ఉండాలి, పవిత్రమైన జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు, భక్తి, ఒక ఏదో నామకార్థమైన భక్తి కాకుండా, ఏదో మామూలుగా పైన విశ్వాస జీవితం కాకుండా ఈ యొక్క విశ్వాస జీవితపు అంచులు చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధతని మనం బాగా పీల్చుకుందాం, పవిత్రమైన జీవితాలు జీవిద్దాం. మరి మన సంఘాలని, మన సమాజాలని ఈ యొక్క పవిత్రతతోటి ప్రభావితం చేద్దామని నడుము కట్టుకున్న మహా గొప్ప భక్తులు ప్యూరిటాన్స్. వారు కాలక్రమేణా అమెరికా దేశంలో స్థిరపడ్డారు. అమెరికా దేశం ఈరోజు మరి ఒక క్రైస్తవ దేశంగా గుర్తించబడటానికి కారణం వీరి యొక్క భక్తి మూలాలు. సో ఆ యొక్క ప్యూరిటాన్స్ సంబంధించి కొంతమంది నాయకులు, గొప్ప నాయకులు రచించిన గ్రంథాలు అనేకమైన ఉన్నవి. వారి యొక్క సిద్ధాంతాలు ఏంటి అన్నది ఒక పుస్తకం ఉంది, ప్యూరిటాన్ థియాలజీ అని. ఆ పుస్తకంలో ఒక అధ్యాయం మీకు నేను పంచుకుంటూ వచ్చాను. ఆ అధ్యాయం పేరు ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద పైటీ ఆఫ్ ప్యూరిటాన్స్. ఈ ప్యూరిటాన్స్, ఈ భక్తుల యొక్క భక్తి జీవితంలో యేసయ్య రక్తం యొక్క పాత్ర ఏంటి అన్న అంశాలు మీతో పంచుకుంటూ వచ్చాను. దానిని కొనసాగిస్తాను ఈరోజు. దానికి ముందు ఒక చిన్న అంశం మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా మరి మనందరికీ తెలిసినట్లుగా వైద్యము, విద్య వైద్యం, వైద్య విషయంలో మనం చూసినట్లయితే మరి ఎంత మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే కరప్షన్, దాంట్లో ఉన్న భయంకరమైన అవినీతి. మరి ఒకసారి ఒక డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్స్ ఆపరేషన్ చేసే ఆపరేషన్స్ లో 80% అవసరం లేనియే చేస్తారంట. 80% వాళ్ళ టార్గెట్స్ కోసం, కమర్షియల్ పర్పసెస్ కోసం అవసరం లేనియే చేస్తుంటారని ఒక వైద్యుడు, సిఎంసికి సంబంధించిన వైద్యులు నాకు చెప్పారు. నేను పేరు ప్రస్తావించట్లేదు, కానీ ఆయన చాలా సీనియర్ డాక్టర్. ఆయన చెప్పాడు. మరి ఈ యొక్క వైద్యం విషయంలో, ఈ హెల్త్ ఏరియాలో ఎంత కరప్షన్ ఉంటుందో మనకు తెలుసు, ఎంత మాఫియా ఉంటుందో మనకి వింటా ఉన్నాం. నాకు ఈ మధ్య ఒక అతను, నాకు ఫ్రెండ్ ఒక ఆయన, ఒక మెడికల్ ఆర్గనైజేషన్ కి జనరల్ మేనేజర్ గా చేసి అక్కడ ఇమడలేక వచ్చేసాడు, సేల్స్ కి సంబంధించి. మరి టార్గెట్స్ ఉంటాయంట. టార్గెట్స్ ఏంటంటే పేషెంట్స్ పట్టుకురావటమే టార్గెట్స్. ఆలోచించండి. మరి ఆ వైద్య రంగం అలా ఉంచితే విద్యారంగం చూస్తే మరి దాంట్లో కూడా చాలా, అసలు మనం ఆలోచించవలసిన సమయం ఎప్పుడో మొదలైంది, కానీ మనం అందరం ఆలోచిస్తున్నామా అనిపిస్తుంది. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఒక ప్రక్కన మన బిడ్డలు పాస్ అయ్యారు, భవిష్యత్తులో ముందుకెళ్తారని ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. ఇంకో ప్రక్కన కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు,
ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటూ అంటే ఎంత ఘోరమైన విషయం ఇది. అసలు ఎందుకు ఏంటి ఈ వైద్య రంగం గురించి ఆలోచించాలి అని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. మనం ఆలోచించాలి. ఎందుకంటే కల్చరల్ మ్యాండేట్ కోసం మనల్ని పిలిచాడు దేవుడు. మన సంస్కృతిని యేసుక్రీస్తు కొరకు ప్రభావితం చేయడానికి కోసం మనల్ని దేవుడు పిలిచాడు. ఇక్కడ ఒక వాక్యం చదువుతాను. 2 కొరింథీ, ఎవరన్నా దయచేసి సహాయం చేయమ్మా. 2 కొరింథీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 లేకపోతే 15, 16 చదువుతారమ్మా. 2 కొరింథీ 2వ అధ్యాయం 15, 16. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? మేము ఎట్లా ఉన్నామో చెప్తున్నాడు. కొంతమంది ఏమో ఒకలాగా చూస్తున్నారు, ఇంకొకరు ఇంకొకలాగా చూస్తున్నారు, కానీ మేము మాత్రం ఒకలాగే ఉన్నాం అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? 15వ వచనం, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను ఇద్దరికి కూడా మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. అయితే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాము, వాళ్ళకి అట్లా కనపడుతున్నాము. రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. 15వ వచనంలో మేము స్టాండర్డ్గా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని పిలుచుకుంది, మమ్మల్ని విజయోత్సవంలో నడిపిస్తుంది మేం కాదు. 14వ వచనంలో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. మాకు మేమేమై ఉన్నామో మా స్థితిని మాకు అనుగ్రహిస్తూ మరి ఒక కొనసాగింపుగా, అంటే ఒక ప్రోగ్రెసివ్ గా నడిపిస్తున్న దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు. అంతటి మేము ఈ స్థితిలో లేము, కానీ మమ్మల్ని చూస్తున్న వారు కొంతమంది ఏమో మరణార్థమైన మరణపు వాసనగా చూస్తున్నారు, మరికొంతమంది జీవార్థమైన జీవపు వాసనగా చూస్తూ ఉన్నారు. 15వ వచనం చూస్తే రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నామంటాడు. నేను ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నానంటే ఈ యొక్క వాక్యాన్ని నేను 2 విషయాలకి నేను అప్లై చేయాలనుకుంటున్నాను. ఒకటి మన ఎడ్యుకేషన్ వ్యవస్థ, రెండోది మనం వాల్యూస్ ని మనం తీర్పు తీర్చడం. ఎవరినైనా ఒక వ్యక్తిని లేకపోతే కొన్ని విలువల్ని మనం అంచనా వేయటం, లేకపోతే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం విషయంలో. మరి మనందరికీ తెలిసిన విధంగా సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప క్రైస్తవ థింకర్, వేదాంతి, ఆయన కొన్ని గ్రంథాలు రాశాడు. మరి మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా అనే మూవీ ఉంది. ఆయన రాసిన గ్రంథంలో నుంచి ఆ మూవీ తీశారు. చాలా బాగుంటుంది అది. ఇట్స్ ఎ ప్రీ టూల్ ఫర్ గాస్పెల్ అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమా అది. మరి ఎంతో మంది, ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన మూవీ అది, ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా. ఇట్స్ ఫిక్షన్ అన్నమాట. చాలా బాగుంటది. మీరు ఎవరైనా చూడగలిగితే చూడండి. అది ఒక ఏమీ తెలియని ఒక వ్యక్తిని సువార్తకి సిద్ధం చేసే ఒక కథ. అయితే ఆయన రాసిన గ్రంథాల్లో ద అబాలిషన్ ఆఫ్ మ్యాన్ అని ఒక గ్రంథం ఉంది. దాంట్లో ఏంటంటే 1943లో రాశాడు. అక్కడ ఏంటంటే విద్యా వ్యవస్థ మీద ఒక విమర్శ. అది ఎవరో అతనికి ఒక పుస్తకం ఇచ్చి, ఎలిమెంటరీ స్కూల్ యొక్క టెక్స్ట్ బుక్స్ ఏదో ఇచ్చి దాన్ని చదివి అభిప్రాయాలు చెప్పమన్నారట. ఆ రాసిన వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, ప్రముఖులు. దాంట్లో ఏం రాశారంటే, ఒక వ్యక్తి ఒక
ప్రకృతి సౌందర్యమైన ఒక ప్రాంతంలో కూర్చొని తన ముందున్న ఆ యొక్క మహా గొప్ప సుందర దృశ్యాన్ని చూస్తూ ఉన్న ఆ యొక్క సన్నివేశాన్ని ఈ ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్ కి రాస్తూ, ఈ సౌందర్యం అనేది చూసే వ్యక్తిలో ఉంది. ఆ సుందర దృశ్యంలో, ఆ ప్రాంతంలో, లేకపోతే ఆ సెలయేరు గాని, ఆ యొక్క కొండలు, సెలయేర్లు, ఆ యొక్క ఆకుపచ్చని ఆ యొక్క ఆ ప్రాంతమంతట్లో, ఆ ప్రాంతమంతటిని చూస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి కళ్ళల్లో ఉంది. అంతేగాని ఆ యొక్క ప్రాంతంలో ఆ బ్యూటీ లేదు. ఇంకొక వ్యక్తి వచ్చి అదంత బాగులేదనొచ్చు, మరొక వ్యక్తి వచ్చి చాలా బాగుందనొచ్చు, మరొక వ్యక్తికి అసలు అది బాగా కనపడకపోవచ్చు. కనుక ఆ ఎలిమెంటరీ స్కూల్ ఆ యొక్క సిలబస్ రాసిన ఆ యొక్క రైటర్స్, ఆ రచయితల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆ యొక్క సౌందర్యం అనేది చూసేవాడి కంట్లో ఉంది అని పిల్లలకి అదే చెప్తా ఉన్నారు. కానీ సిఎస్ లూయిస్ దాన్ని వ్యతిరేకించాడు. కళ్ళల్లో కాదు ఉంది, ఏదైతే చూస్తున్నావో దాంట్లోనే ఉంది. ఈరోజు బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది, నీ కన్ను చీకటైతే నీ దేహం అంతా చీకటి అవుతుంది. మనం చూడటం అనేది చాలా ముఖ్యం. మరి దర్శనము దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి తిరుగుతారన్న దానికి ఇంగ్లీష్ లో, వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఈరోజు ఎడ్యుకేషన్ వ్యవస్థని మనం ఎలా చూస్తున్నాం? నిజానికి చెప్పాలంటే ఏ విషయాన్ని ఎలా చూస్తున్నాం? మనం చూసే విషయమే ఫైనల్ అనుకుంటున్నామా? లేకపోతే దాంట్లో ఉన్న అంశాన్ని, ఆ బ్యూటీని, ఆ వాల్యూ సిస్టమ్ ని గుర్తించగలిగిన, కసరత్తు చేయగలిగిన ఆ యొక్క కష్టం పడే మనస్తత్వం నీకుందా? ఇప్పుడు సిఎస్ లూయిస్ ఏమన్నాడంటే, చూసే కంట్లో కాదండి బ్యూటీ ఉండేది, నువ్వు చూస్తున్న దాంట్లో బ్యూటీ అది కన్నుకి మారదు, వ్యక్తికి మారదు, దాంట్లో బ్యూటీ ఉంటది. ఇంకా చెప్పాలంటే ఆ బ్యూటీ కనపడుతున్న ఆ దృశ్యం ఉందే, ఆ దృశ్యము లో బ్యూటీ కాదుంది. ఆ దృశ్యము ఆ యొక్క ఆ సీనరీ అంతటిని తయారు చేసిన ఒక వ్యక్తిని చూపిస్తా ఉంది. అందువలన చూసేవాడి కంట్లో కాదు మారేది, ఆ దృశ్యంలో ఉన్న బ్యూటీ ఏం చేస్తుంది? ఉదాహరణకి చాలా మంది వైజాగ్ వస్తుంటారు, ముఖ్యంగా బెంగాల్ ప్రాంతం నుంచి, ఒరిస్సా ప్రాంతం నుంచి. వాళ్ళల్లో మేము చూస్తూ ఉంటాం, రోజు ఫస్ట్ టైం బీచ్ ని చూసే వాళ్ళు వస్తుంటారు. వైజాగ్ బీచ్ చాలా సౌందర్యంగా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. దాదాపు 20 కిలోమీటర్స్ మేర ఆ యొక్క బీచ్ వ్యాపించింది. ప్రకృతి సౌందర్యం చాలా బాగుంటుంది. ప్రతిరోజు నేను దాదాపు 91 నుంచి ఇక్కడ ఉన్నాను, నాకు కూడా ఎప్పుడు చూసినా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందని. అలాంటిది కొత్తగా చూసే వాళ్ళని మేము చూస్తుంటాం, పేరింతలు కొడుతుంటారు వయసుతో సంబంధం లేకుండా. అలాంటి ఒక వ్యక్తి, ఆ యొక్క ఉదాహరణకు చెప్తున్నాను, ఆ యొక్క సముద్రపు అలలు, కనుచూపు మేర జలాలు, ఓడలు, పెద్ద పెద్ద ఓడలు, ఇటు పక్క చూస్తే కొండలు, ఇలాంటి దృశ్యాన్ని చూస్తా ఉన్నప్పుడు ఆ చూసే వాళ్ళల్లో కొంతమందికి సరైన మూడ్ లేదనుకోండి, ఏదో కష్టాలు అనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూస్తుంటారు. కానీ సిఎస్ లూయిస్ ఏమన్నాడంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చూస్తూ ఉన్నారు కదా, దాన్ని బట్టి ఆ దృశ్యం ఏం మారదు. ఆ దృశ్యంలో సౌందర్యం ఉంది. నిజం చెప్పాలంటే ఆ దృశ్యము ఒక పనిముట్టు. ఆ దృశ్యాన్ని సృష్టించిన వాణిని చూపించే, ఆ ప్రతిబింబించే ఒక బ్యూటీ దాంట్లో ఉంది. అందువలన అది మారదు. ఒక వ్యక్తి ఏమో బాగుందంటాడు, ఇంకో వ్యక్తి ఏముందిలే అంటాడు. నిజం చెప్పాలంటే నేను ఇండోనేషియా బాలి అనే ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా బీచెస్ ఉంది. ప్రకృతి ఈ యొక్క విశ్వంలో నేను నమ్మేది ఏంటంటే, స్విట్జర్లాండ్ భూతల స్వర్గం. అది స్విట్జర్లాండ్ లో నేను చూశాను. ఆల్ప్ పర్వతాల మీద ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఆ బ్యూటీని చూశాను. చాలా బ్యూటిఫుల్ కంట్రీ స్విట్జర్లాండ్. మరి అది చూసిన తర్వాత నేను వైజాగ్ లో బీచ్ చూసినప్పుడు నాకు పెద్ద ఏమి ఉండదు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నా కళ్ళు అట్లా చెప్తున్నాయి. కానీ దాన్ని బట్టి వైజాగ్ బ్యూటీ, ఆ బీచ్ బ్యూటీ ఏం మారదు. ఇంకా ఎందుకు మారదంటే,
ఆ వైజాగ్ ఆ యొక్క బీచ్ సౌందర్యం అది దాంట్లో కాదుంది, దాన్ని ఇచ్చిన వాడిలో ఉంది. ఆ బీచ్ సౌందర్యాన్ని ఇచ్చిన దేవుడి యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తుంది ఆ సౌందర్యం. కనుక అది ఆబ్జెక్టివ్ బ్యూటీ, అది సబ్జెక్టివ్ బ్యూటీ కాదు, మనిషికి మారేది కాదు. ఈ యొక్క సూత్రాన్ని మనం ఎడ్యుకేషన్ వ్యవస్థకి అప్లై చేసుకోవాలి. ఏది దేవుని యొక్క విలువల్ని ప్రతిబింబించే విద్యా వ్యవస్థ, ఏది కాదు, విశ్వాసిగా తల్లిదండ్రులుగా మనం గుర్తించాలి. విమర్శ చేయాల్సిన దగ్గర చేయాలి. మరి ఒక పక్కనేమో ఎంతో సంతోషంగా ఉన్నారు పాస్ అయిన, ముఖ్యంగా బాగా పాస్ అయిన వాళ్ళు. ఇంకో ప్రక్కన కుటుంబాలు అసలు దీంట్లో మార్కులు లేకపోతే నా భవిష్యత్తు లేదని ఫీల్ అయిపోయేవారు పిల్లలు ఉన్నారు. ఏంటిది? మన రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే నెట్లో చూడండి. దీన్ని పోగొట్టాలంటే ఏం చేయాలని మనం ప్రార్థన చేయాలి. విద్యా వ్యవస్థలో ఒక విలువల సౌందర్యం, మరి విద్యా వ్యవస్థ యొక్క విలువ ఏంటి? ఒకసారి నేను జెనీవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ పాలసీ అనే ఒక కాన్ఫరెన్స్ కి నేను 4-5 సంవత్సరాలు వరుసగా అటెండ్ అయ్యాను. అది గొప్ప విశ్వాసులకి దేవుడు అనుగ్రహించిన దర్శనం. అది దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్ని మతాలకి, అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆన్ ఇన్విటేషన్, ఇట్స్ ఓన్లీ ఫర్ పాలసీ మేకర్స్ అండ్ లీడర్స్. సింగపూర్ ఆర్థిక మంత్రి వచ్చాడు, మరి స్విట్జర్లాండ్ లో ఒక ఎడ్యుకేషన్, ఆ రోజు ఆ పర్టికులర్ సమయంలో దాని టాపిక్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి స్విట్జర్లాండ్ సంబంధించిన ప్రతినిధి వాళ్ళ ఇంట్లో నేను భోంచేశాను. ఆయన వృద్ధుడు, ఆయన సైంటిస్ట్. ఆయన ఏం చెప్పాడంటే, క్రీస్తు శకం 1500-1600 సంవత్సరాల్లో ఒక గొప్ప రిఫర్మేషన్ వచ్చిందండి. ఆ రిఫర్మేషన్ టైంలో కామన్ మ్యాన్ బైబిల్ చదవటం ప్రారంభించాడు. తద్వారా మా యొక్క దేశంలో విద్యా విలువలు బైబిల్ చదవటం నేర్చుకున్న దగ్గర నుంచి ప్రారంభమైనవి. మా యవనస్తులు ఉద్యోగాల కోసం అంటే ఉద్యోగం ద్వారా జీతం సంపాదించుకోవడానికి కాదు చూడరు. మా యవనస్తులు చదువు అయిపోగానే జీతం అయిపోయినా సరే నాకు పని కావాలని ఉబలాట పడే యవనస్తులు ఉన్నారు మా దేశంలో. జీతం కోసం కాదు మేము పనిచేసి. తర్వాత మా ఫ్రెండ్స్ ఒకరోజు మేము వాకింగ్కి వెళ్తా ఉంటే, బాబీ నీకు సంగతి చెప్పాలి, మాకు ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ తాతగారికి నోబెల్ ప్రైజ్ వచ్చిందంట. ఎందుకంటే డిడిటి అని ఒక పౌడర్ ఉంటుంది కదా, మన రోడ్ల మీద ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు జల్లుతారు, తెల్ల పౌడర్. అది కనిపెట్టింది వాళ్ళ తాతగారు అంట. అయితే మాకు ఆమె చాలా లాంగ్ టైం ఫ్రెండ్. చాలా కాలం తర్వాత చెప్పింది, మా తాతగారు ఇట్లా ఒకటి కనిపెట్టారు, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారని. అప్పుడు మేము బెత్తిరిపోయాం. అరే ఇంతకాలం మాకు ఎందుకు చెప్పలేదని అంటే, దాంట్లో చెప్పేది ఏమంటారు, ఎందుకు చెప్పాలి అని ఉందంట. మా తాతగారికి నోబెల్ ప్రైజ్ ఇస్తే మేము పరిచయమైన 5 నిమిషాలు చెప్పేస్తాం మీకు అంటే, వాళ్ళు అప్పుడు అందంట, ప్రజలకు ఉపయోగపడ్డాడు కదా, అదే కదా మనం చేయాల్సింది అని అందట ఆవిడ, స్విట్జర్లాండ్ సంబంధించిన ఆ యొక్క ఫ్రెండ్. చూసారా, విద్యారంగంలో ఉన్న ఆ యొక్క చదరని దేవుని హృదయానికి సంబంధించిన విలువ వ్యవస్థ. సింగపూర్ ఆర్థిక మంత్రి ఏం చెప్పాడంటే, మా ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి నేను చెప్తాను. మా ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా 2 విషయాల మీద ఆధారపడింది. 1, మేము ఇతరుల్ని గౌరవిస్తాం. 2, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మా విద్య ఇదే అని చెప్పాడు అతను, ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్. We respect others and we stand on our word. This is our education అని చెప్పారు. మా స్పిరిచువల్ ఫాదర్ ఏం చెప్పాడంటే, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటింగ్ యువర్ కాన్షియన్స్, మనస్సాక్షిని విద్యాభ్యాసం చేసుకోవటమే నిజమైన విద్య అని చెప్పాడు ఆయన. ఆలోచిద్దాం, మన పిల్లల్ని అవసరమైనప్పుడల్లా, టైం దొరికినప్పుడల్లా ఆబ్జెక్టివ్ రియాలిటీ
గురించి చెప్తాం. సబ్జెక్టివ్ రియాలిటీగా విద్యా వ్యవస్థని మనం చూసే చూపు కాదు, అక్కడ ఉండవలసింది ఏంటి, ఆ విద్యా రంగంలో ఆ స్టాండర్డ్స్ ఏంటి, దాన్ని కసరత్తు చేసి పట్టుకున్నాం. రెండోది, ఈ చదవబడిన 2వ కొరింథీ 2వ అధ్యాయం 14, 16 చదివా. దీన్ని రెండో విషయానికి నేను అప్లై చేయాల్సిన ఆశపడుతున్నది ఏంటంటే, విలువలకు సంబంధించిన అంచనా వేయటం, వాల్యూ జడ్జిమెంట్స్. ఒక వ్యక్తిని మనం ఉదాహరణకి పౌలుని కొంతమంది ఏమనుకుంటున్నారు, పౌల్ని నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన అవుతుంది. పౌలుని చూసి అనుకుంటున్నారంట మరణపు వాసన అవుతుంది, పౌలుని చూసి అనుకుంటున్నారంట కొంతమంది. ఇంకొంతమంది జీవార్థమైన జీవపు వాసన, పౌలు గారు జీవార్థమైన జీవపు వాసన, ఇంగ్లీష్ లో ఏముంది, అరోమా ఆఫ్ డెత్, ఫేవర్ ఆఫ్ డెత్ అండ్ అరోమా ఆఫ్ లైఫ్ అంటూ లైఫ్. ఇంత వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నాయి ఒక వ్యక్తి మీద. అయితే ఇక్కడ అంటున్నాడు 14-15 వచనాల్లో ఏమంటున్నాడంటే, అరే బాబు, మమ్మల్ని నడిపిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, యేసుక్రీస్తు. ఆయన మమ్మల్ని ఎట్లా నడిపిస్తున్నాడంటే ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. బర్నబాస్తో నేను చాలా అసహ్యమైన వివాదం పెట్టుకున్నాను, కానీ నన్ను పైకి తీసుకొచ్చి. మరి మార్క్ని నేను ఎల్లగొచ్చాను. మార్క్ లాంటి మనతో ఉండకూడదని చెప్పేసి, కానీ మార్క్ని నా హృదయం మార్క్ మీదకి వెళ్ళింది మళ్ళీ చివరిలో. వీటన్నిటిలో నన్ను విజయోత్సవంతో నడిపిస్తున్న బ్యూటిఫుల్ బాస్ ఉన్నాడు. ఆయన్ని బట్టి నాలో ఏముంది, దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నారు. ఆయన్ని బట్టి ఆయన యాక్చువల్ గా నాలో సువాసనగా ఉన్నాడు. అందువల్ల ఆబ్జెక్టివ్ గా మారను మేము మారం. వీఆర్ ఎ టీమ్. అండ్ మమ్మల్ని నడిపిస్తున్న క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఉన్నాడు. ఆయన వల్ల మేము కంటిన్యూస్ గా దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. దీన్ని కొంతమంది గుర్తుపడుతున్నారు, గుర్తుపట్టలేని వాళ్ళకి మేము వేరుగా కనిపిస్తున్నాం. ఒక కంటికి ఒకలాగున్నాం, ఇంకో కంటికి ఇంకొకలాగున్నాం. దాని అర్థం ఏదో దేవుని యొక్క హస్తం మారుతుందని కాదు, అది మారదు. విద్యారంగంలో ఉన్న విలువలు మారవు. విద్యారంగం కరప్ట్ అయినంత మాత్రాన ఆ విలువలు గుర్తించే విశ్వాసంగా ఉండాలి. ఆ విలువ వ్యవస్థను గుర్తించే విశ్వాసం ఉండాలి. అలాగే ఒక వ్యక్తిని అంచనా వేసేటప్పుడు వాల్యూ జడ్జిమెంట్స్ విషయంలో కష్టపడి కసరత్తు చేస్తేనే మనకు అర్థం అవుతాయి. ఎందుకంటే దాని వెనుక మనం విశ్లేషిస్తూ వివేచిస్తూ ఉన్న ఒక విషయం వెనుక సృష్టికర్తని, అతని కష్టాన్ని, అతని అడుగు జాడల్ని గుర్తుపట్టకపోతే మనం కేవలం ఒక సర్ఫేస్ లెవెల్ బిలీవర్స్ గానే మిగిలిపో. నాయకుడు స్థితికి వెళ్ళలేవు నువ్వు. వాక్యంలో ఏముంది, దేవుడు ఇశ్రాయేలీలకి తన క్రియలను కనపరచను, మోషేకి తన మార్గమును తెలియచేసినను. ఆర్ యూ జస్ట్ ఎ బిలీవర్ ఆర్ ఆర్ యూ వాంట్ టు బి ఎ లీడర్? నాయకుడికి మార్గం తెలియచేస్తాడు, కేవలం విశ్వాసులకి క్రియలు కనపరుస్తాడు అంతే. సో 6:5 అయింది. ఈరోజు రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా నేను చెప్తున్నాను. మరి ఎంత విపరీతమైన పోటీ వాతావరణం ఉందో, అసలు చాలా బాధేస్తుంది ఈ హోల్ సిస్టమ్ చూసినప్పుడు. మా డ్రైవర్ కూతురు కూడా ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. పాస్ అవటం అనేది అసలు ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు పాస్ అవటం 95, 99 అట్లా వస్తేనే అది ఒక గ్రేట్ గా ఉంది చెప్పాలంటే. మరి మనం ఝాన్సీ సిస్టర్ గారి పాప విషయం ఎంతో సంతోషిస్తున్నాం. కానీ ప్రజెంట్ వ్యాపించి ఉన్న విద్యా వ్యవస్థ, 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, అసలు ఒక పక్షిలాగా మనం పైకి ఎగిరి ఈ విద్యా వ్యవస్థను చూస్తే, వైద్య రంగాన్ని చూస్తే
దేవుడి దగ్గరికి, దేవుడి హృదయాన్ని దగ్గరికి అలాగే ఎగురుకుంటూ వెళ్ళి ఈ 2 రంగాల గురించి నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడతావు? అది ఆలోచించుకుంటే ఏం మాట్లాడతావంటే ఒక 500-600 సంవత్సరాల క్రితం విషయం నుంచి మాట్లాడుకుంటూ రావాలి. స్విట్జర్లాండ్ విద్యా వ్యవస్థ మూలాలు, సింగపూర్ విద్యా వ్యవస్థ మూలాలు, మన భారతదేశ విద్యా వ్యవస్థ మూలాలు, వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకుంటే బైబిల్ ఏం చెప్తుంది అని క్రోడీకరించుకుంటే ఈ కసరత్తులో ఖచ్చితంగా చెక్కు చెదరని విలువ వ్యవస్థ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ మనకు కనిపిస్తుంది. మనము దేనికి పిలువబడ్డామంటే చూడండి, ఆదికాండం 3 విషయాలు మనకి దేవుడు అనుగ్రహించాడు. ఒకటి కల్చరల్ మ్యాండేట్, రెండోది గ్రేట్ కమిషన్, 3 గోల్డెన్ రూల్. కల్చరల్ మ్యాండేట్ ఆదికాండము 2వ అధ్యాయము అనుకుంటా 1వ అధ్యాయం. మరి తన పేరేంటి, వ్యాలంటైన్ డేవిడ్ గారు చాలా అద్భుతంగా మనకి షేర్ చేసుకున్నారు. అది ఎక్కడుందంటే ఆదికాండం 1వ అధ్యాయం 28. ఎవరైనా చదువుతారమ్మా? ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. దీని అర్థం ఏంటంటే దీన్ని కల్చరల్ మ్యాండేట్ అంటారు. అంటే సంస్కృతిని నువ్వు ప్రభావితం చేయాలి, ఇది దేవుడు నీకు అనుగ్రహించిన పిలుపు. రెండోది మత్తయి సువార్త లాస్ట్ లో ఉంటుంది కదా, 28 అది చదువుతారండి. అదే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాట ఎట్లుంటుందమ్మా? మత్తయి సువార్త 28:19. చదవండి అమ్మా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇది గ్రేట్ కమిషన్ అంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో చదివింది కల్చరల్ మ్యాండేట్ అంట. మ్యాండేట్ అంటే చేసి తీరవలసిందే, సంస్కృతిని మార్చవలసిన పిలుపు. అందుకే నేను సృష్టించాడు దేవుడు. విద్యా వ్యవస్థను చూస్తా ఊరుకుంటాను, ఇక వైద్య రంగాన్ని చూస్తా ఊరుకోవడానికి. మరి ఎన్నో అసలు మొన్న ఆలోచిస్తా ఉన్నాను నేను. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక సిజేరియన్ ఆపరేషన్ కి కార్పొరేట్ హాస్పిటల్లో 1,00,000-1,50,000. అదే నాకు ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఏం చెప్పాడంటే జస్ట్ బ్రింగ్ దట్ మెడికల్ థింగ్స్, ఒక 20,000 లోపలే మేము చేసి పంపిస్తాం క్రిస్టియన్ హాస్పిటల్. సేమ్ సిజేరియన్ ఆపరేషన్. అసలు చాలా సిజేరియన్ ఆపరేషన్స్ కి అసలు సిజేరియన్ అవసరం లేదు, మనందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇది చూస్తా ఊరుకోకూడదు. మనం చాలా మంది లో బడ్జెట్ హాస్పిటల్ డాక్టర్స్ ఉంటారు, వారిని టీమప్ చేసి ఒక యూనిట్ ఇలా చేయొచ్చు. యూ కెన్ డూ వండర్స్. కల్చర్ ను ప్రభావితం చేయడానికి, సంస్కృతిని ప్రభావితం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. వైద్య రంగం, వివాహ వ్యవస్థ, విద్యారంగం అన్నిట్లో కూడా ప్రభావితం చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దాన్ని కల్చరల్ మ్యాండేట్ అంటారు. రెండోది మనం ఇప్పుడు చదివింది గ్రేట్ కమిషన్. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇంకో దగ్గర మరి మార్క్స్ వార్త అనుకుంటా, మార్క్స్ వార్తలో మీరు 16వ అధ్యాయం, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. సర్వ సృష్టికి మీరు స్వార్థ ప్రకటించు. మొన్న నేను ఫిష్ కొంటా ఉంటే ఫిషింగ్ హార్బర్ లో ఒక ఆమె స్కూటర్ పార్కింగ్ దగ్గర కనిపిస్తుంది నాకు. ఒక ఆమె పరిగెడతా ఉంది స్కూటర్ దగ్గరికి.
అదంతా సముద్రం, దాని పక్కన స్కూటర్ పార్కింగ్. పరిగెడుతుంది, ఏంటి పరిగెడుతుందని చూస్తే స్కూటర్ ఆపి ఫిష్ కొనడానికి వెళ్ళిపోయింది, కానీ స్కూటర్ మీద తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. దేవుని దయవల్ల దొరికింది. నాకు కనిపిస్తా ఉంది, నేను ఫిష్ కొంటున్న ప్లేస్ నుంచి నాకు కనిపిస్తా ఉంది ఇదంతా. నేనేమన్నా నాకు ఆవిడ హ్యాండ్ బ్యాగ్ దొరకను, కానీ నేను ప్రైజ్ ద లార్డ్ అన్న. నా పక్కన చాలా మంది ఉన్నారు, అందరు నన్ను ఇలా చూసి ఫిష్ క్లీన్ చేస్తున్నారు అనమాట. నా పక్కన ఒక అతను వెళ్తా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నాడు. సో ఫిష్ దగ్గర కూడా సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించింది కావాలని అన్నాను నేను, ప్రైజ్ ద లార్డ్ అని. ఆయన నా పక్కన అతను క్రిస్టియన్ అన్నమాట. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, చేపలు చేస్తున్నామని చూస్తుంది, ఏంటి ప్రైజ్ ద లార్డ్ హడావిడ. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించవలన గ్రేట్ కమిషన్ అని పిలుపు. ఇంకోటి ఉంది, గోల్డెన్ రూల్, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ మూడు మనకి ఇచ్చారు, కల్చరల్ మ్యాండేట్, గ్రేట్ కమిషన్ అండ్ గ్రేట్ గోల్డెన్ రూల్, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. సో ఈ మూడు విషయాలు మనం క్రోడీకరించుకొని సమ్మేళనం చేసుకొని సాయశక్తుల మనం ప్రభు కొరకు ప్రయాసపడవలసిన దిక్సూచి ఈ మూడు యొక్క కలయిక. ఓకే, ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్యూరిటన్స్ బుక్. 6:39. మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. పాపాలన్నిట్లో అత్యంత ఘోరమైన పాపం బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒకటి ఉంది. మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నూతన నిబంధన, చిన్న హింట్ కూడా ఇస్తున్నాను మీకు. పాపాలన్నిట్లో కూడా యేసు దేవుడు కాదని ఎవరంటారో అదే పాపం. సిస్టర్, ఓకే. యేసు దేవుడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. కానీ మీరు ఈ పాపం అంటే ఏంటో చెప్పారమ్మా, కానీ ఒక పర్టికులర్ పాపం చాలా ఘోరమైంది బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో రాయబడింది. అదేంటో చెప్పండి. పరిశుద్ధాత్మను దూషించిన వారు కాదండి. బ్రదర్, నేను క్వశ్చన్ వేసేటప్పుడు ఇంకొద్దిగా ప్లాన్డ్ గా వేయాల్సింది. మీరందరూ కొద్దిగా ఆల్మోస్ట్ 100కి 100 సంపాదించుకునేటట్టున్నారు, కానీ నాకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. దానికోసం చెప్తున్నాను. ఇంకొక ఎవరైనా ట్రై చేయండి. మేలైనది చేయనెరిగి అదన్నా. అది కూడా కరెక్టేనమ్మా. ఒక పర్టికులర్ పాపం, ఎందుకు లేని టైం లేదు కాబట్టి చెప్పేస్తాను. మరి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటం, వాళ్ళని అంటాడు కదా దేవుని వాక్యంలో. ఒక్క నిమిషం అండి, అది ఎక్కడుందనండి. పేతురు అంటాడు కదా తన మెసేజ్ లో, అప్పుడు వారు హృదయం నందు గుచ్చబడి, అయితే సహోదరులారా మేమేం చేయాలి ఇప్పుడు అని అడుగుతారు. ఆ వాక్య భాగం ఒకసారి హెల్ప్ చేయగలరమ్మా? అపోస్తుల కార్యములు 2:36. చదవండి అమ్మా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు ఒక్క నిమిషం అమ్మా. ఎవరు సిలువ వేశారంట? జనరల్ స్టేట్మెంట్ కాదండి అది. అక్కడ ఉంచిన వారిలో కొన్ని రోజుల క్రితం పేతురు మెసేజ్ ఇవ్వటానికి కొన్ని రోజుల క్రితం సిలువ వేయండి అని అరిసిన వాళ్ళలో వీళ్ళున్నారు. యేసుక్రీస్తు కంటే ఘనమైన మరి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఈ పరలోకంలో ఉన్న సమస్త దేవదూతల కంటే కూడా, ఏ సృష్టి కంటే కూడా, ఏ శక్తి కంటే కూడా మహా గొప్ప ఘనమైన దేవుని సాక్షాత్ కుమారుణ్ణి చంపేశారు. సిలువేయండి. ఈ ప్యూరిటాన్ భక్తుడు ఒక ఆయన ఏమన్నాడంటే, అంతకంటే
ఘోర పాపం మరొకటి ఉండదండి ఈ లోకంలో. యేసయ్య రక్తాన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటట్ట దాని పవర్ ఏంటో తెలుసుకోవడానికి దేవుడు ఆయన రక్తం కార్చిన తర్వాత ఫస్ట్ టైం దాన్ని వీళ్ళకి వాడాడు. ఈరోజు వింటున్న నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు సిలువేయమని అడుగుతావా దేవుణ్ణి? నువ్వు అడగు, నేను అడగు. మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ఇంటికి వెళ్ళిపోతామేమో కానీ సిలువేయమని అడగమేమో మనం. కానీ వీళ్ళు అడిగారు, సిలువ వేయండి వేయండి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు సిలువ రక్తాన్ని కార్చిన తర్వాత దాని శక్తి ఏంటో ఒకసారి చూపించాడట. ఆ రక్తపు శక్తి ఏంటంటే సాక్షాత్తు దేవుని కుమారుని మర్డర్ చేసిన వాళ్ళని ఆ మనస్సాక్షిని కడిగిందని. కనుక ఎట్లాంటి పాపాన్నైనా కడుగుతుందని చెప్పడానికి ఫస్ట్ వాళ్ళకి అప్లై చేసాడు. చదవండి అమ్మా. కంటిన్యూ చేయండి. ఇందాక ఇది ఇశ్రాయేల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఆమె. ఇప్పుడు చెప్పండి, అత్యంత ఘోరమైన పాపం ఈ లోకంలో ఏమన్నా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయమని చెప్పటం, సిలువేయటం. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా, అయ్యో నేనే సిలువేశాను నిన్ను, నా పాపాలే నేను సిలువుకి మేకులు కొట్టి. ఇవన్నీ కూడా ఒక కోణం. కానీ యేసుక్రీస్తు సమకాలికులు వాళ్ళు యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఉన్నారు. ఇప్పుడు మనం చదివబడిన వాక్యంలోని ప్రజలు. పేతురు అంటున్నాడు, మీరే సిలువ వేశారు. ఏదో ఒక సాదృశ్య రూపంగా మాట్లాడట్లేదు, ఆయనకు తెలిసి వీళ్ళే అని. మరొకసారి చదువుదాం ఆ భాగం. పేతురు ఏమంటున్నాడు వాళ్ళని ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. ఎక్కడమ్మది? మీరు 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు. ఈ వచనం దగ్గర ఒకసారి ఆగుదాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేశారు. ఆ సిలువ వేసిన ఆ మీరు ఈ లోకంలో అత్యంత 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 పాపాలన్నిటికీ మనం కొద్దిగా మార్కులు ఇస్తూ ఉంటే ఈ పాపానికి 100కి 1000 మార్కులు ఇవ్వచ్చు. అత్యంత అత్యంత ఘోరమైన పాపాలు ఏంటిది? యేసుని మీరు సిలువ వేశారు. వారికి యేసయ్య రక్త పవర్ ఏంటో చూపించాడు దేవుడు. ఆ సిలువ వేసిన వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు కిందకి వచ్చి 37లో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని. ఈ హృదయంలో నొచ్చుకుంటాం అనేది పరిశుద్ధాత్మ కార్యం. క్రీస్తు రక్తం చిందించబడితే దానికి ఒక మాట ఉంది, నిత్యుడగు ఆత్మ ద్వారా అని ఉంటది. అంటే నిత్యుడగు ఆత్మ అంటే ఏంటి? రైట్ నౌ అని. ఎప్పుడో 2000 years బ్యాక్ చిందించబడిన రక్తాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మనల్ని కడుగుతా ఉంది, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. అది ఎట్లా సాధ్యం అంటే ఆ మాట నిత్యుడగు అన్న మాట అంటే రైట్ నౌ, నో టైం. అదే టైంకి బయట ఓడది. సో నిత్యుడగు ఆత్మ ద్వారా ఇప్పుడు వాళ్ళు పేతురు మాట్లాడుతున్నప్పుడు హోలీ స్పిరిట్ లార్డ్ వాళ్ళు ఏం చేశారు? హోలీ స్పిరిట్ లార్డ్ కట్ చేశాడు లోపల, నొచ్చుకొని. మూల భాషలో దీని అర్థం అంట పొడవబడ్డారంట, హృదయంలో పొడవబడి. ఎస్, లెంట్ సీజన్ అన్ని అయిపోయింది. ఇప్పుడు మనకి ఈస్టర్ కూడా అయిపోయింది. ఒక జస్ట్ ఒక సాడ్ ఫీలింగ్, సారో ఫీలింగ్, ఎమోషనల్ గా మనం ఫీల్ అయ్యామా, పొడవబడ్డామా? దట్స్ పర్సనల్ క్వశ్చన్. ఈవెన్ నాకు కూడా నేను అడుక్కోవాల్సిన.
పొడవబడుతున్నామా మనం డైలీ? అది చాలా అవసరం. హృదయంలో పొడవబడి సహోదరులారా మేమేం చేయాలి అని పేతురుని మిగిలిన అపొస్తలుని అడగ్గా, వారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం. సో ఈ ప్యూరిటాన్ భక్తుడు ఈ గ్రంథంలో ఏం రాశాడంటే, యేసయ్య రక్తం యొక్క పాత్ర ఏంటి తెలుసా? ఫస్ట్ టైం అది ఎవరి మీద ప్రయోగించబడిందంటే యేసుని సిలువ వేసిన వారి మీద అప్లై చేయబడింది ఆ రక్తం. చిందించగానే మొట్టమొదటిగా అప్లై చేయబడింది మీరు సిలువ వేశారని చెప్పి వారికి అప్లై చేయబడింది నిత్యుడిగా ఆత్మ ద్వారా. అంత పవర్ ఉంది ఆ రక్తానికి అని. ఆ రక్తం కార్చింది సాక్షాత్తు దేవుని కుమారుడి రక్తం కాబట్టి దానికి అంతులేని విలువ ఉంది. తర్వాత మరి అంతులేని శక్తి ఉంది. అది ఆ రక్తపు ప్రవాహం ముందు ఏ పాపం నిలవలేదు. ఏ పాపాన్ని మనం అడగలేదు అనుకోవడానికి లేదు. కనుక ఇక్కడ 36లో మీరు సిలువ వేశారు యేసుని, మీరు సిలువ వేశారు, మిమ్మల్ని కడుగుతుంది యేసు రక్తం అని చెప్తున్నాడు పేతురు. అలాగే మరి లాస్ట్ టైం ఏం చెప్పానంటే, నేను యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ముఖ్యంగా లెంట్ సీజన్ విషయాల్లో వచ్చినప్పుడు మనం ఆయన శ్రమలు, ఆయన కాచిన రక్తము, ఆయన మరణం మీద కేంద్రీకరిస్తాం ఎక్కువగా. కానీ ఒక విషయాన్ని మనం ఎక్కువగా పట్టించుకోవేమో అనిపిస్తుంది. నా మట్టుకు నాకు కూడా చాలా ఉపయోగపడింది నేను చదువుతాను. అదేంటంటే, ఆయన జీవించి ఉన్న కాలంలో ధర్మశాస్త్రానికి లేకపోతే చట్టానికి లేకపోతే దేవుని యొక్క న్యాయ విధులకి, దేవుని యొక్క లాకి ఆయన చూపిన సంపూర్ణ విధేయత సంబంధించిన జీవితం, ఆయన సిలువ ఎక్కి మరణించి చివరి శ్వాస తీసుకునేంత వరకు కూడా జీవించిన ఆ జీవిత కాలంలో ఒకే ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఉన్నారంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క చట్టాలు, దేవుని యొక్క సమస్త న్యాయాన్ని, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా విధేయత చూపించిన మానవుడు ఎవరైనా ఈ యొక్క భూమి మీద జీవించి ఉన్నాడంటే అది యేసుక్రీస్తు. ఏ మనిషి వల్ల అవ్వలేదు. ఆయన సంపూర్ణంగా దేవుని యొక్క లాని, దేవుని యొక్క చట్టాన్ని, దేవుని న్యాయ విధిని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించిన యేసుక్రీస్తు దైవ మానవుడు. ఆయన దేవుడిగా కాదు చేసింది, అది మానవుడిగా చేసింది. మరి 100% మ్యాన్ 100% గాడ్ అంటాం కదండి. అట్లా కాకుండా ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ట్రూలీ మ్యాన్ ట్రూలీ గాడ్. నిజంగా దేవుడు, నిజంగా మనిషి. నిజంగా మనిషి అన్న ఆ యొక్క స్టేటస్ లో ఈ దేవుని యొక్క సమస్త న్యాయ విధిని ఆయన తూచా తప్పకుండా సంపూర్ణంగా విధేయత చూపించిన వ్యక్తి. దీనివల్ల నీకేంటి, నాకేంటి అంటే, ఇది కేవలం నీకోసం ఆయన జీవించాడు. నీకోసం మరణించడమే కాదు, నీకోసం జీవించాడు. నా కోసం మరణించడం, నా కోసం జీవించాడు. బాబీ ఏ విషయంలోనైనా తప్పిపోతే నా కోసం ఆయన నీతి నెరవేర్చిన దేవుడు కనుక, నా కోసం నీతి నెరవేర్చిన దేవుడిగా మరణించాడు నా కోసం. కనుక మనం ఎలా చూడాలంట, సంపూర్ణమైన ఒక బలియాగంగా క్రీస్తుని చూడాలి. ఆయన కేవలం సిలువలో చనిపోవటమే కాదు, ఆయన జీవించి ఉన్నప్పుడు దేవుని న్యాయ విధిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ నెరవేర్చింది ఎందుకంటే నా కోసం, నీ కోసం. మనం చేయలేకపోతున్నాం కాబట్టి, చేయలేము కాబట్టి మనుషులంగా మనం, వాక్యం ఏముంది, 10 ఆజ్ఞల్లో 9 చేసి 1 నెరవేర్చకపోతే 10 చేయకుండా ఉన్నట్టే దేవుని దృష్టిలో. మనం ఎవరూ చేయలేం. ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు మనం చూస్తే మనం ఎవ్వరం కూడా నిలవలేం. కానీ యేసు నిలిచాడు మన కోసం, నీ కోసం, నా కోసం. అందువల్ల ఆయన జీవించి ఉన్న ఆ 33 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన పాటించిన దేవుని న్యాయ విధి
దానిని మనం మర్చిపోకూడదు. అది నీ కోసం చేశాడు, నా కోసం చేశాడు. నేను చేయలేకపోతున్నాను కాబట్టి, నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి మన కోసం చేశాడు. అది మనం మర్చిపోకూడదు, దాన్ని separate గా చూడకూడదు. క్రీస్తు శిలువ మరణం ఎంత ఇంపార్టెంటో, ఆయన జీవించి ఉన్న ఆ జీవిత కాలంలో ఆయన దేవుని న్యాయశాస్త్రానికి చూపించిన ఒబీడియన్స్, విధేయత నాకు నీకు అంతే అవసరం అని కట్ చేసి. ఎనీవే, ఇప్పుడు ఇదంతటిని మనం విన్నాక విశ్వాసంతో క్రీస్తు రక్తాన్ని మనం ఆపాదించుకోవటం ఎట్లా అన్నది ఈ భక్తుడు విశ్వాసం అనేది మనకి మనల్ని నీతిమంతులుగా తీర్చదు, గుర్తుపెట్టుకుందాం. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఒక ఆయన ఏమన్నాడంటే నన్ను, బాబీ నీ విశ్వాసం మీద విశ్వాసం పెట్టుకోకు, డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచు. దేవుని గ్రంథంలో వాడబడిన మాటలు ఏంటంటే విశ్వాసం మూలంగా అని ఒక దగ్గర, విశ్వాసం ద్వారా అని మరొక దగ్గర, విశ్వాసం వలన అని మరొక ద్వారా. అంతేగాని విశ్వాసం అనేది మెయిన్. విశ్వాసం అనేది మనల్ని నీతిమంతులుగా తీర్చదు, పరిశుద్ధపరచదు. విశ్వాసం ద్వారా. అప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇక్కడ చార్నోక్ అనే ఈ యొక్క ప్యూరిటాన్ భక్తుడు ఆయన ఏమన్నాడంటే, విశ్వాసం ద్వారా ఏం చేయాలంటే మనం విశ్వాసము యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగాన్ని, ఏ త్యాగము? సిలువ త్యాగము. ఆయన జీవించిన కాలంలో ఆయన దేవుని యొక్క ధర్మ విధిని పాటించిన ఆ విధేయత, రెండు కలిపిన యేసయ్య జీవితం మొత్తాన్ని మన విశ్వాసం ద్వారా మనం గ్రాస్ప్ చేసుకోవాలంట. అంటే బాగా ఆవలింపు చేసుకోవాలి, పీల్చుకోవాలి, దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఆయన త్యాగంలోకి ఆయన గ్రహించుకోవాలి. గ్రాస్ప్ అంటే గ్రహించుకోవటం. విశ్వాసం ద్వారా చేయగలిగింది చెప్తున్నాడు ఆయన, గ్రహించుకోవాలి. తర్వాత ఇట్ గ్రాస్ప్స్ క్రైస్ట్ యాజ్ ఎ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ఒక బలి పశువు అన్నది లోతుగా గ్రహించుకోవాలి, నీ కోసం బలి పశువు అని. అలాగే ఇట్ హ్యాంగ్స్ అపాన్ హిమ్ యాజ్ పేయింగ్ ఎ ప్రైస్. ఆయన మీద నువ్వు విశ్వాసంతో ఆయన మీద వేలాడాలట. ఎందుకంటే నీకోసం వెల చెల్లిస్తున్నాడు అన్న ఒక మనస్తత్వంతో యేసు మీద నువ్వు వేలాడాలట, విశ్వాసంతో. యేసుతోటి వేలాడాలంట విశ్వాసంతో. ఎందుకంటే నా కోసం వెల చెల్లిస్తున్నాడన్న ఆ మనస్తత్వంతో. తర్వాత అండ్ టేక్స్ దిస్ బ్లడ్ యాజ్ ఎ బ్లడ్ షెడ్ ఫర్ ద సోల్. నీ మనసంతటి కోసం చిందించబడుతున్న రక్తంగా విశ్వాసంతో ఆ రక్తాన్ని నువ్వు తీసుకోవాలట నీ మనసులోకి. కేవలం విశ్వాసంతో అభినందిస్తే సరిపోదు, అప్రిషియేట్ చేస్తే సరిపోదు, పండగ చేస్తే సరిపోదు. ఏం చేయాలంట? నా కోసం, నా మనసు కోసం కార్చబడుతున్న ఈ రక్తాన్ని నేను నా మనసులోకి బాగా తీసుకోవాలంట విశ్వాసంతో. ఇంగ్లీష్లో ఏముందంటే, టేక్ దిస్ బ్లడ్ యాజ్ ఎ బ్లడ్ షెడ్ ఫర్ ద సోల్ అండ్ ఇన్సిస్ట్ అపాన్ సఫిషియంట్ వాల్యూ ఆఫ్ ఇట్. దేవుని దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేయాలట. దానికి అది ఎంతో శక్తి కలదు కదా నీ రక్తం, దానికి సమానమైన ఆ యొక్క స్థితి, ఆ యొక్క చాలిన స్థితి, యేసుక్రీస్తు రక్తానికి చాలిన స్థితిలోనికి నా అంతరంగాన్ని తీసుకురమ్మని దేవుణ్ణి నువ్వు ఒత్తిడి చేయాలంట. మనం ధ్యానించుకుంటున్నది ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద పైటీ ఆఫ్ ప్యూరిటాన్స్.
ప్యూరిటాన్స్ అనే భక్తుల జీవితంలో, వారి భక్తి జీవితంలో క్రీస్తు రక్తం అంటే ఏంటి, క్రీస్తు రక్త పాత్ర ఏం చేయాలని చెప్తున్నారు వాళ్ళు. ఏం చేయాలంటే కేవలము విశ్వాసం అనేది నీ మనసుకి ఒక కళ్ళు, ఒక చేతుల్లాగా ఉంటే సరిపోదు. దాంతో ఏం చేయాలంట, నువ్వు నీ మనసులోనికి ఆ రక్తాన్ని తెచ్చుకోవాలట విశ్వాసం ద్వారా. నా కోసం ఖర్చుబడిన రక్తం అని. అంతేకాదు దేవుని దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేయాలట. నీ రక్తానికి ఎంతో సమర్థత ఉంది, ఎంతో సఫిషియన్సీ ఉంది, చాలిన స్థితి ఉంది. ఆ చాలిన స్థితి నాలోనికి చొచ్చుకుపోయేటట్టు చేయమని దేవుని దగ్గర ఒత్తిడి చేయాలట. నీ అంతరంగంలో క్రీస్తు రక్తానికి చాలిన స్థితి మన అంతరంగంలో వచ్చేంత వరకు దేవుడి దగ్గర నువ్వు విశ్వాసంతో ఒత్తిడి చేయాలంట దేవుణ్ణి. అంతేకాకుండా ఆయన మీద వేలాడాలట. ఆయన జీవించిన జీవితం, మరణించిన మరణం, ఈ రెండు కలయిక యొక్క త్యాగం, ఆ సాక్రిఫైస్, అది నీ మనసుకి ఒక బలి అని, అది నువ్వు బహులోతుగా గ్రహించుకోవడానికి విశ్వాసం ద్వారా ప్రయత్నం చేయాలట. ఒక మాటలో చెప్పాలంటే మనస్సాక్షిని అలాగే మన గిల్ట్ని శుభ్రంగా కడిగేంత వరకు విశ్వాసాన్ని వాడుకోవాలి అని ఈ భక్తులు చెప్తా ఉన్నారు. సో వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్, నాట్ దట్ ఫెయిత్ జస్టిఫైస్ us. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం, కానీ విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీర్చదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ద్వారా, బై ఫెయిత్. అలాగే ద ఎఫికసీ ఈజ్ ఇన్ క్రైస్ట్ బ్లడ్, నాట్ ద రిసెప్షన్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ ఫెయిత్. మరి సామర్థ్యమేమో క్రీస్తు రక్తంలో ఉంది, దాన్ని అందుకోవటం అనేది నీ విశ్వాసంలో ఉంది. మరి ఇప్పుడు నేను ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. థ్యాంక్ యూ అండి. సారీ 6:33 అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఓవర్ టు ప్రొసీడర్ సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు ప్యూరిటాన్ల జీవితంలో యేసు రక్తం యొక్క పాత్ర అనే అంశం మీద 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనముల ద్వారా మనము విద్యా వ్యవస్థకు మరియు విలువలకు అనువర్తింప చేయట నేర్చుకున్నాం. అలాగే దేవుడు నాయకులకు మార్గం తెలియజేస్తాడు, విశ్వాసులకు తన క్రియలను కనపరుస్తాడు. ఈ లోకంలో అత్యంత ఘోరమైన పాపము మన ప్రభువుని సిలువ వేయటం. ఏ ఇశ్రాయేల్ ప్రజలైతే ప్రభువుని సిలువ వేశారో మొదటిగా వారిని దేవుడు తన వైపు మరల్చుకున్నారు. దాదాపుగా 3,000 మంది ఆ ఒక్క రోజే చేర్చబడ్డారు. విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. ఝాన్సీ గుడిపాటి సిస్టర్ వాళ్ళ పాప శ్రీనిధి 95% తో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ తెచ్చుకున్న కారణంగా స్తుతి అంశంగా ప్రార్థన చేయండి అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ నీ మెల్లైన చల్లని స్వరాన్ని విన్నాను మాకు ఇచ్చిన ప్రభావ, శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుడు ప్రభావ బాబిరత్న గారి ద్వారా ప్రభావ అయ్యా, నీ రక్తానికి సంబంధించిన విషయాలు, సిలువుకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా ప్రభావ ఏదైతే అన్నిటికన్నా దారుణమైన పాపమా ప్రభా, దాని గురించి ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఎవరైతే నిన్ను ప్రభు సిలువు వేశారో వారిలో ప్రభా 3,000 మందిని ఒకసారి, 5,000 మందిని ఒకసారి ప్రభు నువ్వు కాపాడుకునే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృప చేత రక్షించబడ్డాం ప్రభా. అయ్యా, విశ్వాసాన్ని బట్టి రక్షించబడలేదు కానీ ప్రభా, విశ్వాసం ద్వారా రక్షించబడ్డామని ప్రభా, ఆ సత్యాన్ని ప్రభా తండ్రి నువ్వు చూపించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మా విశ్వాసాన్ని బట్టి మేము రక్షించబడలేం కానీ ప్రభా, నీ మీద మేము ఉంచిన విశ్వాసాన్ని బట్టి రక్షించబడతాం అనే విషయాన్ని తండ్రి స్పష్టంగా తెలియజేసావు. అందుని బట్టి వందనాలు తండ్రి. ప్రభా అనేకమైన దేవతను ప్రభా, వాక్య మర్మాలు, వాక్య సత్యాలను ప్రభా నువ్వు మాకు తెలియజేస్తున్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేసాను ప్రభా. నీ దాసునికి ఇచ్చిన అనుభవాన్ని బట్టి, ఆశను బట్టి, ఆసక్తిని బట్టి వందనాలు తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడ్డానికి అవసరం ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా దీన్ని ఏర్పాటు చేసి ముందుకు కొనసాగిస్తున్న దాసుని జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ శిష్యుని, ఝాన్సీ శిష్యుని, అదేవిధంగా ప్రభా తేజాఫిటీస్ గారిని, కోర్టు వారిని దీవించండి. ప్రత్యేకంగా ప్రభా ఝాన్సీ సిస్టర్ గారు పాప తండ్రి శ్రీనిధికి ఇచ్చిన ప్రభు మంచి మార్క్స్ బట్టి వందనాలు తండ్రి. ప్రభా వీటితోనే కాకుండా ప్రభు బిడ్డ తండ్రి రేపు ఎంట్రన్స్ రాసి అవుతున్న ప్రభు ఉన్నతమైన చదువులు బిడ్డ వెళ్ళబోతుండగా ప్రభా బిడ్డకి ఏది క్షేమకరమో, బిడ్డకి ఏది దీవెనకరమో ప్రభా, బిడ్డ ఏ యొక్క కోర్సులో ప్రభు దీవించబడుతుందో దాని ప్రభా మార్గాన్ని, గమ్యాన్ని, గమనాన్ని ప్రభా బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
ఆ రాయవలసిన ఎగ్జామ్స్ లో కూడా మీరు ఉండమని, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభ ఆంధ్రాలో ఇంకా ఇంటర్మీడియట్, అదేవిధంగా 10th రిజల్ట్స్ ప్రభ రావాల్సి ఉందయ్యా, వాటి విషయంలో కూడా మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రభ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, ఆశీర్వాద్ గారిని జ్ఞాపకం చేసి, ఆశీర్వాద్ గారికి ప్రభ ఆరోగ్యం ఇచ్చి తిరిగి మళ్ళీ వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. అదేవిధంగా విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రభ దత్తన ప్రభ కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభ రమణ మెగడయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేరీ గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. సోనీ సిస్టర్ యొక్క డెలివరీ విషయంలో ప్రభ నీ కృప చూపించండి ప్రభ. అదేవిధంగా ఎవరైతే ప్రభ చికెన్ పాక్స్ బాధపడుతున్నారో వాళ్ళని కూడా ప్రశ్న జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభ నువ్వు తాకమని, ముట్టమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభ ఆరోగ్య సంస్థలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల యొక్క దేవతను ప్రభ భవిష్యత్తు కోసం బెంగ కలిగి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మా చింత యావత్తు నీ మీద ఏమన్నా ప్రభ. అదేవిధంగా ప్రభ నీ పనుల భారం యెహోవా మీద మోపమని ఆదుకున్నాను చదివిచ్చా ప్రభ. మా ప్రతి సమస్యను ప్రభ నీ సన్నిధిలో నుండి ఇచ్చికే పరిచినట్టుగా ప్రభ ఉత్తరంలో పరుస్తున్నాం ప్రభ. ప్రతి బిడ్డల సమస్యను తొలగజేయమని ప్రత్యేకంగా విత్తబడిన వాక్యం తండ్రి. 30 దత్తులుగా 6 దర్వదంతులుగా ఉన్నత పాలింపు చేసి ప్రభ వాక్యాన్ని విని గ్రహించి ప్రభ వాక్యానుసారంగా జీవించగల కృప మాకు దయచేయమని వాక్యం చెప్పిన దాసుని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో తెక్కను తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం చెప్పిన దాసులకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు, అదేవిధంగా ఎగ్జామ్ లో జయమిచ్చి ముందుకు సాగుతున్న శ్రీనిధికి, కుటుంబానికి ఆయన సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచయం చేసిన బాబీ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి మన అనుదిన ప్రార్థనలో సుమంతి సిస్టర్ వాళ్ళ మనుమడు సరిగా వెయిట్ గెయిన్ చేసేదానికి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.